నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హెల్దీ పరమైన మన మినపగుండ్లు అయితే నానిపోసానండి. ఈ మినపగుండ్లు చక్కగా రోట్లో రుద్ది మనం వడలు చేసుకుంటే చాలా బాగుంటాయి. హెల్దీకి మంచిది. అలాగే నేను చెప్పా కదండి, గ్రైండర్ కానీ మిక్సీ కానీ వాడకుండా చక్కగా రోళ్ళు అయితే ఉపయోగిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఇలా రండి. ఇలా మనము ఎక్కువ కాదు కదండి, కొంచెమే కదా పోసుకుని, కొంచెం పోసుకున్నప్పుడు చక్కగా ఇలా రోడ్లో రుబ్బుకొని వడలు వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. అంటే మనం తినేవన్నీ కూడా చక్కగా చేసుకోవాలి అంటే, ఆ రెసిపీస్ అన్నీ కూడా బాగుండాలి అంటే ఒక్కసారి అయితే తప్పదండి. ఇలా ఎక్కువ టైం కూడా పట్టదనమాట. మనకి గ్రైండర్కి అంత టైం కేటాయిస్తామో దీనికి కూడా సేమ్ అంతేనండి. తొందరగా నానుంటాయి కాబట్టి తొందరగా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా రోట్లో అయితే రుబ్బేసుకొని వచ్చానండి. అయితే ఇది పిల్లలకి చేసే ముందు మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు తినాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక్క జీలకర్ర ఒకటి వేసేసి లైట్గా ఉప్పు వేసి వాళ్ళ కోసం చేసిన తర్వాత మన కోసం అయితే మాత్రం చక్కగా ఉల్లిపాయలు, కరివేపాకు, ఒక్క పచ్చిమిరపకాయ వీటన్నిటిని వేసుకొని చక్కగా వడలు ప్రిపేర్ చేసుకోండి. సూపర్ వస్తాయి. ఇప్పుడు నేను చేసి మీకు చూపిస్తాను. ఉప్పుని కొంచెం యాడ్ చేయండి. వస్తాయి. అలానే ఎక్కువ మనకి నూనె కూడా పీల్చవన్నమాట. వీటిలో మనకు తగినంత నీరు వేసుకునే జస్ట్ అలా రుబ్బుతాం కాబట్టి నూనె కూడా ఎక్కువ పీల్చవు. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా మన చేతికి తడి చేసుకొని ఇలా క్లాత్ మీద అయితే మాత్రం మంచిగా వస్తాయి. చూసారు కదండి ఎలా పొంగుతున్నాయో చూడండి. ఏంటి ఐషు ఇప్పుడు నువ్వు వచ్చావు? వెరీ గుడ్. మరి అమ్మమ్మ నీకు అప్పచ్చి చేస్తుంది, మరి తింటావా? టేస్ట్ చెప్తావా? చూసి తింటావా? ఇష్టమేనా నీకు? అమ్మమ్మ చేసే అప్పచ్చి ఇష్టమేనా? చెప్పు, ఏం కావాలి నీకు? ముద్దు పెట్టినా
వెరీ గుడ్. ఐషుకి ఇష్టమని వడలైతే ప్రిపేర్ చేస్తున్నాను. నీకు ఇష్టమారా? ఓకే. ఇలా మనం జస్ట్ ఇలా అవుతున్నప్పుడు ఒక్కసారి టర్న్ చేసుకోవాలి. అమ్మా ఐషు అట్టండి ప్యాంట్ వేసుకొని వచ్చిందట, అది చెప్పమంటుంది. ఏంట్రా ఐషు? ప్యాంట్. మరి డ్రెస్ ఎవరిది? పండన్నది. పండన్నది అనాలి. సూపర్ ఉన్నాయా? ఓకే. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ ఉన్న మన మిరపవడలు అయితే కొంచెం ఉల్లిపాయని అలాగే పచ్చిమిరపకాయలని వేసి చక్కగా చేసుకోండి. కరివేపాకు జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇంకా 2 చట్నీలతో అయితే సర్వ్ చేసుకోండి. 2 చట్నీలు మన మామూలు పల్లీల చట్నీ అలాగనే చట్నీ అల్లపు చట్నీతో ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి. సూపర్. చాలా క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు అల్ల పచ్చడితో ట్రై చేస్తున్నాం. చాలా కరకరలాడుతున్నాయి. చాలా బాగుంది. తినేసావా? సూపర్ రా. సూపర్ ఉంది. కరకర అంటున్నారు చెప్పు. చట్నీ బాగుందా? సూపర్ ఉందా? బాగుంది.